హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము మధురై వెళ్తున్నాం కదా. మధురై ఎలా వెళ్తున్నాము ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. పినాకిని ఎక్స్ప్రెస్ అనమాట. మేము చెన్నైకి వెళ్తున్నాము. చెన్నై నుండి మధురైకి ఎలా వెళ్తామనేది ఈ వీడియోలో చూడండి. మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా మా సీట్లో అయితే మేము కూర్చున్నాము. ఇంకా ఇక్కడైతే మేము మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి. ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఇంకా ట్రైన్ ఎక్కడమే ఆలస్యం. పిల్లలైతే ఇంకా వీడియోస్ ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇది బస్ స్టాండు. ఇంకా బ్యారేజ్ అయితే స్టార్ట్ అవుతుంది, కృష్ణ బ్యారేజ్. మా జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా ఎంజాయ్ చేస్తూ జరిగిందనమాట. అసలు టైమే తెలియలేదు. 6 అవర్స్ అలా కూర్చున్నా కూడా ట్రైన్లో తెలియదు అనమాట. అంత బాగా అయితే మా జర్నీ జరిగింది. ఇంకా మధ్య మధ్యలో అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇంకెందుకంటే అంత చెప్పలేను. అస్సలు మిస్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది. మీకు చెన్నై కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మధురై ఎలా ఉంటుందో, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ట్రైన్ ఎక్కంగానే ఇంకా పిల్లలు ఆకలి అన్నారు. ఇంకా సరే అని చెప్పి మా ఫ్రెండ్ చపాతీలు తీసుకొచ్చింది. ఇంకా సరే అని చెప్పి చపాతీలు టమాటా కూర అయితే వేసి పిల్లలకి ఇచ్చాము. ఇంకా టిఫిన్స్ అయితే పిల్లలకు ముందు పెట్టేసాము. ఇంకా అందరూ టిఫిన్స్ తెచ్చుకున్నారండి. కొంతమంది దోశలు తెచ్చుకున్నారు, కొంతమంది పులిహోర, కొంతమంది పెరుగన్నం, ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకున్నారు. ఇదిగోండి అప్పైతే చపాతీ తింటుందండి. విజయవాడ నుండి చెన్నైకి ఒక ట్రైను, చెన్నై నుండి మధురైకి ఒక ట్రైన్ అండి. మేము ఇప్పుడు 2 ట్రైన్స్ అయితే మారుతున్నాము. విజయవాడ నుండి చెన్నైకి వెళ్ళినప్పుడు అస్సలు బోర్ కొట్టలేదండి. ఈ 6 అవర్స్ అసలు బోర్ కొట్టకుండా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇదిగోండి అందరూ వీళ్ళంతా డ్యాన్స్ క్లాస్ వాళ్ళు అనమాట. అంటే పేరెంట్స్ అలాగే పిల్లలు. ఇంకా అందరూ హాయ్ చెప్పమంటున్నాను, హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు జాగుకి డ్యాన్స్ నేర్పించిన టీచర్ కనిపిస్తారు, హాయ్ చెప్తున్నారు. ఆవిడే టీచర్ అనమాట. ఎటువైపు చూసినా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇదిగోండి పొలాలు మొత్తం ఇవంతా చూడండి. స్లో మోషన్లోనే మీకు తీసానండి. ఇంకా అక్కడ నుండి అయితే వర్షము మామూలుగా పడలేదు, ఫుల్ వర్షం అనమాట. బాపట్ల స్టేషన్ వచ్చింది. ఇంకా చీరాల, నెల్లూరు, ఒంగోలు ఇవన్నీ అనమాట. చెన్నైకి వెళ్ళని వాళ్ళకైతే ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. చెన్నై మీరు కూడా చూసేస్తారు నాతో పాటు. ఇంకా మధ్య మధ్యలో పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి తీసుకొచ్చారు. చూడండి బాగుంది కదా. ఏదైనా నేమ్ రాసి అక్కడ డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. ఆ ఫ్రెండ్కి అవి రాయొద్దు, ఇంకా ఏదైనా డ్రాయింగ్ వేయు అని చెప్తాను. సరే అని చెప్పి డ్రాయింగ్ వేస్తుంది. ఆ డ్రాయింగ్ అంట నమస్కారం పెట్టడము. ఇంకా చెన్నైకి వెల్కమ్ అని చెప్పినట్టు నమస్కారం పెట్టినట్టు డ్రాయింగ్ వేసింది. ఇగో చూడండి. ఎయిట్ 8:30 కల్లా మేము కూడా టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంకా పిల్లలకి ముందే పెట్టేసాం కదా. ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ చపాతీలు, దోశలు అయితే తీసుకొచ్చింది. ఇంకా చట్నీ అన్నీ అయితే వేసుకొని తింటున్నాము. ఒక ఫ్రెండ్ అయితే చట్నీ ఇచ్చింది, ఇంకో ఫ్రెండ్ బఠానీ కర్రీ అయితే ఇచ్చింది. మా ఫ్రెండ్ టమాటా కూర చేసుకొని తీసుకొచ్చింది. ఇంకా అన్నీ కలిపి అయితే టేస్ట్ చూసేస్తున్నాము, తింటున్నాము. ఇంకా పిల్లలు అయితే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా గేమ్స్ అన్నీ ఆడుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్లో అస్సలు బోర్ కొట్టలేదు, చెప్పాను కదా. ఈ వీడియో మొత్తం అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా బాగుంటుంది. మీరు కూడా మాతో పాటు జర్నీ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. ఇవ్వండి పిల్లలందరూ ఒక దగ్గరికి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే భోగి మొత్తం మేమే కాబట్టి ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఇదేనండి బ్లూటూత్, చిన్న బ్లూటూత్, చాలా బాగుంది కదా. ఇంకా సాంగ్స్ పెట్టాము. ఇంకా పిల్లలందరూ అయితే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళు ఏ పాటకి ఏ డ్యాన్స్ వేస్తున్నారు అనేది ఇక నాకు కామెంట్ చేయండి.
పిల్లలు డ్యాన్స్ చేసి అలసిపోయారు కదా, ఇప్పుడు స్నాక్స్ తింటున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా స్నాక్స్ తింటున్నాము. ఇంకా అందరూ స్నాక్స్ తెచ్చుకున్నారు కదా, మేము తీసుకెళ్ళాము. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చారు, అందరూ షేరింగ్ అనమాట, షేర్ చేసుకొని తింటున్నాము. ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత కొంతమంది పిల్లలు జడలు అయితే ఇలాగా, ఇంకా ఒక పేరెంట్ అయితే పిల్లలందరికీ జడలేస్తుంది, మోడల్స్ అనమాట. పిల్లలందరికైతే మోడల్స్ అయితే వేసింది. ఇంకా మా పాప అయితే నిద్రపోయింది. పేరెంట్ కూడా జడ వేయించుకుంటుంది. ఈవిడ చెన్నై అనమాట, వీళ్ళది ఊరు చెన్నై, ఈవిడికి తమిళ్ వచ్చు. ఇంకా లక్ష్మీకరణ కదా, ఆవిడకి కూడా తమిళ్ వచ్చు అనమాట. మా బ్యాచ్లో వీళ్ళిద్దరికైతే తమిళ్ వచ్చు. దానివల్ల మాకైతే మధురైలో ఏమి ఇబ్బంది లేదు. ఇంకేమైనా మాట్లాడాలంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇదండి పాపకు కూడా మోడల్ జడ వేశారు. మధురైలో కూడా చాలామందికి తెలుగు వచ్చండి. మనం తెలుగు మాట్లాడితే తెలుగే మాట్లాడుతున్నారు, లేదంటే తమిళ్ మాట్లాడుతున్నారు. ఇంకా పిల్లలు మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఇంకా జాగు నిద్రపోయింది కదా, ఇంకా డ్యాన్స్ వేయలేదు. జాగు పాప అయితే నిద్రలేసేసింది. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాము. ఇంకా ఒక్కొక్కరు చెప్పాను కదా వెరైటీస్ తీసుకొచ్చారని, వెజ్ రైసు, అలాగే వెజ్ ఫ్రైడ్ రైసు, బిర్యానీలు, అలాగే పన్నీర్ కూరలు అవన్నీ తీసుకొచ్చారు. వైట్ రైసు, పెరుగన్నం అలాంటివన్నీ తీసుకొచ్చారు. వాళ్ళు తినేలాగా చూడండి. ఈ పెద్ద పిల్లలు అయితే కొంచెం డాన్స్ వేస్తాం, వీడియో తీయండి ఆంటీ అని చెప్తున్నారు. మేము కూడా యూట్యూబ్లో కనిపిస్తాం ఆంటీ అని చెప్తున్నారు. సరే అని చెప్పి వీడియోలు తీసాము. ఇంకా మేము చెన్నైలో దిగిన తర్వాత వేరే ట్రైన్ ఎక్కడానికి 2 hours అయితే మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో మేము ఏదైనా ప్లేసెస్కి వెళ్ళొచ్చేమో అనుకున్నాము. అందుకని చెప్పి మనము అడావుడి ఎందుకు పడాలని చెప్పి ట్రైన్లోనే పిల్లలకి అన్నం పెట్టేద్దామని చెప్పి అన్నం అయితే పెడుతున్నాము. ఇంకా ఒక పేరెంట్ అయితే పెరుగన్నం తీసుకొచ్చారు. అది పుల్లగా ఉందంట, పోమగ్రానైట్ అన్నీ వేశారు కానీ పుల్లగా ఉందమ్మా అన్నారు. ఇంకా వేరే పేరెంట్ అయితే అన్నంలో పాలు తోడు పెట్టేశారు. ఇంకా అదేమో తీగా ఉందని చెప్పి కొంచెం వాళ్ళకి వెజిటేబుల్ రైస్ అలాగే కొంచెం పెరుగన్నం అయితే పెట్టేశాము. ఇంకెందుకంటే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి మేము ట్రైన్లోనే 12:30కి తినేసాము. 1కి అయితే మేము ట్రైన్ దిగేసాము. ఇంకా మేము పిల్లలతో పాటు మేము కూడా తినేసాము. మేము తెచ్చుకున్న పులిహార, కొంచెం వెజ్ రైస్ తినేసాము. మేము కూడా కొంచెం పెరుగన్నం అవన్నీ తిన్నాము. చెన్నై నుండి వేరే స్టేషన్కి వెళ్ళాలండి, ఎగ్మోర్ అనమాట. ఎగ్మోర్ నుండి మధురైకి అనమాట. ఇంకా అవన్నీ తెలియదు, మేము అదే స్టేషన్ అనుకున్నాము. చెన్నై స్టేషన్ అయితే బాగుందండి, ఈ వీడియోలో చూపిస్తాను. అంతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. నేను తింటూ వీడియో తీసుకుంటే పిల్లలు వచ్చి ఆంటీ మీరు తింటూ వీడియో ఎందుకు, మేము తీస్తామని చెప్పి వీడియో అయితే తీస్తున్నారు. అయితే లంచ్ చేసిన ఒక 10 minutesకే స్టేషన్ అయితే వచ్చేసింది.
మేము ఎప్పుడు చెన్నై చూడలేదండి, ఫస్ట్ టైం అనమాట. అందుకని ఈ స్టేషన్ అయినా చెన్నై అంటే కాదు అనేసి అన్నారు. తర్వాత ఏమో ఇదే చెన్నై అని చెప్పారండి. ఇంకా సరే అని చెప్పి త్వరగా అయితే వీడియో తీస్తున్నాను. ఇంకా ఇక్కడ నుండి అయితే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది చూడండి. మేమైతే చెన్నైలో దిగేసామండి ట్రైను. ఇంకా ఇక్కడ నుండి అయితే వీడియో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. దిగే వరకు తెలియదండి వేరే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలనే విషయము. ఇంకా అందుకని నేను చెప్పాను కదా, మేము వేరే దగ్గరికి ఎక్కడికైనా బీచ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాము. ఇంకా దానివల్ల అయితే ఇంకా వేరే స్టేషన్కి వెళ్ళి ఎక్కాలని చెప్పేసరికి టైం సరిపోదు, వెళ్ళిన హడావుడి అయిపోద్దని చెప్పి ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. వేరే స్టేషన్కి ఒక 10 నిమిషాలేనండి, కానీ కొత్త వాళ్ళకి కదా తెలీదు మనకి టైమింగ్ ఏమి. ఇంకా అక్కడ నుండి అయితే ఎలా వెళ్తున్నాం అనేది వీడియోనే చూడండి. చెప్పాను కదండి బీచ్కి వెళ్దామని. అక్కడైతే డిస్కషన్ మాట్లాడుతున్నారు, బీచ్ కోసం వెళ్తే ఎంత టైం పడుతుంది ఏంటనేది. ఇంకా ఆ ట్రైన్ అయితే ఇంకా మిస్ అయిపోద్ది, ఇంకా కుదరదు అని చెప్తున్నారు వాళ్ళు. వెళ్ళినా కూడా లోపలికి వెళ్తే రాలేము, బాగుంటుంది కదా ఇంకా అని చెప్పి సార్ వద్దని చెప్పేశారు. దాని గురించి అయితే డిస్కషన్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే స్టేషన్ చూడంగానే ఏంటి చిన్నగా ఉందనిపించింది. ఇటువైపు చూసారా చాలా పెద్దగా ఉందండి స్టేషన్ అయితే. ఇంకా ఎవరైనా కలకత్తా వెళ్ళిన వాళ్ళైతే తెలిసిద్ది అక్కడ స్టేషన్ ఎలా ఉంటుంది అనేది. ఇంచుమించు చెన్నై కూడా నాకు అలాగే అనిపించింది. ఇంక ఇదైతే ఇటువైపు దారండి బయటికి వెళ్ళడానికి. ఇంకా చాలా దారులు ఉన్నాయంట, ఇదైతే ఒకవైపు దారి.
ఇక్కడ నుండి లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయండి ఆ స్టేషన్కి వెళ్ళడానికి. అదేనండి ఎగ్మోర్ అనమాట స్టేషన్ పేరు. ఇక్కడ కూడా కొంచెం డిస్కషన్ జరిగింది. కొంతమంది ఆటోకి, కొంతమంది వ్యాన్కి వెళ్ళడానికి మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది మా దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు లోకల్ ట్రైన్స్ ఇవి ఎక్కలేరు అనమాట. అవి స్పీడ్గా వెళ్తాయి, ఒక 1 మినిట్ ఆఫ్ చేస్తారు, దిగలేరని చెప్పి. ఇగోండి ఈ వ్యాన్ ఉంది కదా, ఈ వ్యాన్ మాట్లాడారు. మాకు తెలియదు కాబట్టి, కొత్త కాబట్టి అందరు వెళ్తున్నారని మేము కూడా వ్యాన్లో వెళ్ళాము. ఇదిగోండి లగేజ్ అంతా పైన పెడుతున్నారు. ఇంకా ఆ లగేజ్ కూడా స్పీడ్గా పడేస్తున్నాడని చెప్పేసి, ఎలా పడితే అలా పడేస్తున్నాడని చెప్పి మా దాంట్లో తమిళ్ వచ్చు కదండి, ఆ అమ్మాయితో చెప్పించామన్నమాట. మెల్లగా పెట్టండి అన్న అని చెప్పింది. ఇంకా అక్కడ నుండి అయితే కొంతమంది ఆటోలకు వచ్చారు, కొంతమంది బస్కి వెళ్ళారు, అదేనండి వ్యాను. కొంతమంది అయితే లోకల్ ట్రైన్కి వచ్చారు. ఎవరైనా చెన్నై వచ్చేటప్పుడు మాత్రం ఆటోకి లేదంటే లోకల్ ట్రైన్ బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ వ్యాన్లకైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నారు, ఏమంటే లగేజ్ ఉంది అంటున్నారు. ఇంకా మేమందరం అయితే వ్యాన్ బుక్ చేసుకొని స్టేషన్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా వేడిగా ఉంది, చెమటలు బాగా కారిపోయాయి. పిల్లలు అప్పటిదాకా ఏసీ ట్రైన్లో ఉండి బయటకు వచ్చారేమో, దానివల్ల ఏమో అనుకున్నాము, కానీ కాదంట, ఎండ ఎక్కువగా ఉందని చెప్పారు వాళ్ళు. ఇంక ఇక్కడ నుండి చూడండి చెన్నై ఎలా ఉంటుందో అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. బాగుందండి చూడడానికి, పురాతన కాలాల బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. రెస్టారెంట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా బస్ స్టాండ్ లాగా. ఈ స్టేషన్ నుండి ఆ స్టేషన్కి 10 నిమిషాలేనండి, కానీ వీడు చుట్టి తిప్పి తీసుకెళ్ళాడు. ఒక ½ అన్ అవర్ పట్టేసింది మాకు అక్కడికి వెళ్ళడానికి. ఇది చెన్నై స్టేషన్ అనమాట, రైల్వే స్టేషను అది ఇది.
ఈ రైల్వే స్టేషన్ ఎగ్మోర్ అండి. ఈ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి అయితే మేము వచ్చేసాము. ఇంకా వ్యాన్ దిగేసాము. ఇక్కడ నుండి మేము వందే భారత్ ట్రైన్కి అయితే వెళ్తున్నాము మదురైకి. ఇక్కడ నుండి 6 అవర్స్ అన్నమాట. మధ్యాహ్నం 2 అవుతుందండి టైము. ఇంకా చమకి చూడండి మామూలుగా లేదు, చాలా వేడిగా ఉందన్నమాట అక్కడ రైల్వే స్టేషను ఎగ్మోరు. ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇది వచ్చేసి లోకల్ ట్రైన్లో వచ్చిన వాళ్ళు వీడియో తీశారండి. అంటే మద్రాస్ నుండి ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వచ్చారనమాట చెన్నై నుండి. ఇలా ఉంటుంది మెట్రో ట్రైన్ అని చెప్పారు. కూర్చున్న 10 నిమిషాలకే ట్రైన్ అయితే వచ్చిందండి, వందే భారత్ ట్రైను. ఇంక ఇదే అని చెప్పి త్వరగా అయితే వెళ్తున్నాము. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే కాదు ఇంకా క్లీనింగ్ అంతా చెయ్యాలని చెప్పారు. ఇంతలోగా అయితే ట్రైన్ దగ్గర ఫోటోలు దింపాము పిల్లలకి. ఫస్ట్ టైం అండి వందే భారత్ కూడా ట్రైన్ ఎక్కడము. ఇంకా కాసేపు అయితే ఇంకా అక్కడ రైల్వే స్టేషన్లోనే కూర్చున్నాము. 2:50కి అనమాట ట్రైన్ కరెక్ట్ టైము. ఇంకా ఫస్ట్ ఇదే కాదని అనుకున్నాము, ఎందుకంటే నెంబర్ ప్లేట్ మార్చలేదు. సరే అని చెప్పి తర్వాత అయితే నెంబర్ అయితే మార్చారు, ఇదే ట్రైన్ అని చెప్పారు. అయితే సెన్సార్ సిస్టమ్ అండి మొత్తం ఇది. ఇంకా క్లీనింగ్ చేయాలి అని చెప్పారు. ఇంకా డోర్లు అయితే క్లోజ్ అయిపోయినాయి. ఆ వీడియో తీసేలాగా క్లోజ్ అయిపోయిందండి. సరే అని చెప్పి మేము కొంచెం అలా ట్రైన్ అయితే వీడియో తీసాను. ఇంకా పిల్లలిద్దరూ అలా కూర్చున్నారు, కాసేపు ఏదో మాట్లాడేసుకుంటున్నారు. పిల్లల్ని అయితే కాసేపు అలా కూర్చోబెట్టాము. ఇంకా తర్వాత అయితే మేము ట్రైన్ ఎక్కేసాము. లోపల బాగుందండి వందే భారత్ ట్రైను. ఫస్ట్ టైం మేము ఎక్కుతున్నాము. లగేజీలు పెట్టుకుంటున్నాం అనమాట ఎవరి వాళ్ళవి. ఇంకా పిల్లలు అలా కూర్చున్నారు. కూర్చున్నారు కదా ఆంటీ వాళ్ళ హస్బెండ్. ఆయన అయితే మనమెవరో వాళ్ళెవరో మనకు తెలియదు, కానీ నా లగేజ్ అనమాట పైన పెడతానని చెప్పారు తమిళ్లో. నేను అడగకముందే చెప్పారనమాట, నాకు అర్థమైంది. సరే అంకుల్ కట్టండి అని చెప్పాను. ఈ సీట్లో కూడా ఒక టేబుల్ ఇచ్చారు. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ అనుకుంటే కింద ఇచ్చారండి ఛార్జింగ్ స్విచ్ బోర్డు కింద ఇచ్చారు. ఇలా ఇటువైపు వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, ఇంకా కాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఎదురుగా అయితే స్టాండ్ లాగా ఇచ్చారు చూడండి. బాగుందండి మొత్తం. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు వచ్చి చెప్తున్నారు, ఆంటీ మీకు ఒకటి చూపిస్తాను రండి అంటున్నారు. ఏంటని వెళ్ళేసరికి ఇటువైపు వాష్రూమ్స్ కూడా వీడియో తీయండి ఆంటీ అని చెప్తున్నారు. ఇండియన్ స్టైల్ ఉంది, వెస్ట్రన్ స్టైల్ ఉందండి. వాష్రూమ్ ఎవరికి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. బాగుందండి, నీట్గానే ఉన్నాయి వాష్రూమ్స్ కూడా.
ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే వాటర్ బాటిల్ ఇచ్చారండి, అలాగే న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. ఇప్పుడైతే స్నాక్స్ తింటున్నాము. 3:30 అయిపోతుంది. చెన్నై సెంట్రల్ నుండి మదురైకి 6 అవర్స్ అనమాట. ఇప్పుడు 3కి ఎక్కామండి ట్రైను. మళ్ళీ 8:30కి దిగుతున్నాము. మదురైలో దిగేసరికి 8:30 అయింది. న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. మనకి తమిళ్ రాదు కదా, ఇంకా అలా చూడడమేని. ఇవంతా అపార్ట్మెంట్స్, మంచి మంచి బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయండి. చూడండి కోటలు కూడా ఎంత బాగున్నాయో, వైట్గా ఉన్నాయి. ఇక్కడ నుండి అయితే వ్యూ బాగుందండి. సన్లైట్ పడడం వల్ల ఏమో కానీ చాలా బాగుంది. చూడండి, చూపిస్తున్నాను. ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే స్నాక్స్ పంచిపెడుతున్నారండి. పంచిపెట్టడం అంటే టికెట్ అందులో మనం బుక్ చేసుకున్నప్పుడు అడుగుతారంట. స్నాక్స్ ఆల్రెడీ ఫుడ్ కావాలని అడుగుతారంట. మేమైతే ఆప్షన్ పెట్టుకోలేదు, ఓన్లీ టికెట్ వరకే బుక్ చేసుకున్నాము. ఇంకా ఎవరెవరు బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే స్నాక్స్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇక్కడ నుండి మా జర్నీ ఎందుకో కానండి స్లోగా జరిగింది. అందరూ సైలెంట్గా అయిపోయారనమాట. ఇక్కడ డోర్ ఎలా వేస్తుందో సెన్సార్ చూడండి, అది చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి స్నాక్స్ ఇచ్చారు. చెప్పాను కదా నా పక్కన కూర్చున్నారు ఆంటీకి నేను వీడియో తీసుకుంటానని అడిగాను. తీసుకోమ్మా అని చెప్పారు. తమిళ అనమాట ఆవిడ. ఇదిగోండి కాఫీ కలపడానికి పొడి ఇచ్చారు, జ్యూస్ ఇచ్చారు, ఏదో ఫ్రూటీ ఏదో మిక్సరు, అలాగే కట్లెట్ అనమాట. ఇంకా ఇదిగోండి హాట్ వాటర్ ఇచ్చారు. హాట్ వాటర్లో ఆ కాఫీ పొడి అనేది వేసుకొని కలుపుకోవాలి. అడిగాను టేస్ట్ ఎలా ఉందని, యావరేజ్ అని చెప్పారు. కాఫీ అసలు బాగాలేదని చెప్పారు. ఇక్కడ చూడండి పొలాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి. అసలు సన్లైట్ కూడా చాలా బాగుందండి. అంటే అప్పుడు 4-5 అవుతుంది అనమాట. దానివల్ల లైటింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మేమైతే స్నాక్స్ తింటున్నాము. ఇంకా ఈ ట్రైన్ ఎక్కేసరికి అందరూ సైలెంట్ అయిపోయారండి. ఎందుకంటే ఆ ట్రైన్లో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. ఇప్పుడు మాకు అందరికి ఒకే దగ్గర సీట్లు రాలేదనమాట. ఇది ఎక్కడ వస్తే అక్కడే అనమాట కూర్చోవాలి. కొంతమందికి బోగీలు మారాయి, అంటే G1 అట్లా వచ్చినాయి అనమాట. మాకు G3 అట్లా వచ్చింది. ఇంకా ట్రైన్లో అయితే ఎక్కేసి కూర్చున్నాము. మా నలుగురికి ఒకే దగ్గర వచ్చాయి. మేము ఎందుకంటే ఒకేసారి బుక్ చేసుకున్నాము. పిల్లలు మేమైతే స్నాక్స్ తింటున్నాము. మన వైపు అయితే పొలాలు ఎప్పుడూ నాటేశారు, వాళ్ళు ఇప్పుడే నాటినట్టున్నారు. అంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. ఇటువైపు అయితే చూడండి, ఏదైనా మనం కంప్యూటర్లో ఫోటో తీసినట్టుంది కదా, కాదండి ఇది రియల్ అనమాట. చాలా బాగుంది చూడండి. ఆ క్లౌడ్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. వ్యూ అయితే చాలా బాగుందండి. అస్సలు మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దు. నేను స్లోగా తీసానండి వీడియో, కూడా ఎక్కడ స్కిప్ చేయలేదు. నేను కూడా మీకు చూపించాలి ఇవన్నీ. చెన్నై ఎలా ఉంటుంది, అటువైపు ఏరియా ఎలా ఉంటుంది అనేది అయితే నేను వీడియో తీసాను. బాగుందండి ఏరియా మాత్రం.
ఇంకా మాకైతే చీకటి పడుతుంది, సన్లైట్ తగ్గిపోయింది, 6 అయింది, 6:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా లైట్స్ ఆన్ చేస్తున్నాము, అంటే ఎలా ఉంటుందో ఏంటని. ఆల్రెడీ ట్రైన్లో లైట్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అంతా చెక్ చేస్తున్నాము. చూడండి, చూడంగానే ఇంకా లైటింగ్ అనేది పోయింది. ఇంకా అందరూ సైలెంట్గా ఉన్నారండి, ఆ ట్రైన్లో లాగా ఎంజాయ్ అయితే లేరు. జాగు పాప కూడా నిద్రపోయింది. నా పక్కన కూర్చున్న ఆంటీ మదురైకి టికెట్ చేసుకున్నారంట, కానీ ముందే స్టేషన్లో దిగిపోయారు, ఏదో ఫంక్షన్ ఉందంట. ఇంకా అని చెప్పి వాళ్ళు వచ్చే టైంకి డిన్నర్ రాదమ్మా, మీరు తీసుకోండి, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పారు. సరే ఆంటీ ఇవ్వండి అని చెప్పాము. మేము కూడా ఆ భోజనం అయితే టేస్ట్ చూసామండి, ఎలా ఉంటుందా ఏంటి అనేది. ఇంకా ఆవిడకైతే అన్నదాత సుఖీభావ అయితే అన్నాము, ఎందుకంటే ఎవరో బుక్ చేసుకోవడం ఏంటి, మేము తినడం ఏంటి అనిపించింది. అలా అదృష్టం కూడా ఉండాలి కదండి. ఇంకా ఆవిడైతే పిల్లలు ఉన్నారు కదమ్మా, మీరు తీసుకుంటారా టికెట్ అని అడిగారు. ఆవిడకి వచ్చిన హిందీ ఇంగ్లీష్లో చెప్పారు, నాకైతే అర్థమైంది ఆవిడ చెప్పింది. ఇంకా సరే ఆంటీ ఇవ్వండి అని చెప్పాను. ఇంకా లెటర్ చూపించగానే మాకు ఇలా భోజనం అయితే ఇచ్చారు. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాము. పప్పు ఇచ్చారండి, పన్నీర్ కూర, అలాగే వెజిటేబుల్ రైసు, అలాగే చోలే మసాలా, క్యారెట్ వేసేసి ఆలు వేసి ఫ్రై అనమాట. 2 చపాతీలు, ఒక పెరుగు, పచ్చడి, శానిటైజర్ కూడా ఇచ్చారండి. టేస్ట్ విషయంకి అయితే బాగున్నాయండి. ఫుడ్ అయితే తినొచ్చు, స్నాక్స్ అంత బాగాలేవు, చల్లారిపోయినాయి అంట. ఫుడ్ అయితే సూపర్గా ఉందండి, అంటే స్పైసీ ఉండదు, చప్పగానే ఉంటాయి, కానీ టేస్ట్ బాగుంది. ఈ పికిల్ ఉంది కదండి, మిక్స్డ్ పికిల్ అనమాట, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎవరైనా వందే భారత్కి వెళ్తే ఫుడ్ అయితే తీసుకోవచ్చు, బాగుంది. ఇంకా అందరము తల కొద్దిగా అయితే టేస్ట్ చూసాము, ఎలా ఉంటుందో ఏంటని. ఇంకా టేస్ట్ అయితే నచ్చి, ఇంకా కొంతమంది మా దాంట్లో ఉన్నారు కదా పేరెంట్స్, కొంతమంది అయితే ఒక 2 ప్లేట్లు ఇలాగా ఆర్డర్ పెట్టుకున్నారు. ప్లేట్ వచ్చేసి 250 అంత తీసుకున్నారండి. ఇంకా పిల్లలకైతే బాగా నచ్చింది, ఎందుకంటే స్పైసీ లేదు కాబట్టి పిల్లలు బాగా తిన్నారు ఇష్టంగా. ఇంకా మేము మార్నింగ్ తెచ్చుకున్న పులిహోర కూడా ఉందండి, ఇంకా ఆ పులిహోర కూడా కొంచెం వేసుకున్నాము. ఇంకా కొంచెం పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకు కూడా కొంచెం ఇచ్చామన్నమాట. ఇది కొద్దిగా అది కొద్దిగా తినేసరికి అయితే సరిపోయింది. ఇంకా పికిల్ వేసుకుని తింటున్నాను. పికిల్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అయితే నాకైతే నచ్చింది, పుల్లగా బాగుంది. మా ఫ్రెండ్కి ఇచ్చాను, చాలా పుల్లగా ఉందని చెప్పింది, అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి. ఇంకా లాస్ట్లో అయితే సేమియా కూడా ఇచ్చారండి, స్వీట్ కూడా బాగుందండి. ఇంకా మేము తినేసిన తర్వాత సేమియా కూడా తాగేసాను. తర్వాత పిల్లలకైతే ఒక పేరెంట్ ఫ్రూట్స్ అన్నీ కోసి పెట్టారు, డ్రాగన్ ఫ్రూట్ కోసారు, కావాలా అని అడిగారు. ఇంకా సరే అని చెప్పి జాగుగునైతే అడిగాను, తింటావమ్మా అని. తింటానంది, సరే అని చెప్పి అయితే ఫ్రూట్స్ తింటుంది. కొన్ని పాపం ఆవిడ ఫుల్గా వేశారు, కొన్ని కింద పడేసింది. యోగా స్టేషన్ అయితే మదురై వచ్చేసిందని చెప్పారు. ఇంకా సెన్సార్ సిస్టమ్ కదా ఇది డోర్ క్లోజ్ అయిపోద్దని చెప్పి మేము ఒక 15 మినిట్స్ ముందే నించున్నాం అనమాట. ఇంకా తర్వాత మదురై వచ్చేసింది. మదురై వచ్చినప్పుడు దిగేసాము. సెన్సార్ సిస్టమ్ అనేసి కంగారు వచ్చింది, ఎందుకంటే లగేజ్లతో దిగాలి కదా, చాలా ఇంకా అందరం ఉన్నాం కదా, ఇంకా దిగాలని చెప్పి దిగేసాము. ఇంక ఇక్కడ నుండి మెట్లు అనమాట, ప్లాట్ఫామ్ ఎక్కడానికి మెట్లు కూడా త్వరగా అయితే ఎక్కేసాము. మెట్లు ఎక్కేలోగా అయితే ఇగోండి వందే భారత్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మేము ఈ లగేజ్ అంతా తీసుకొని స్టేషన్ బయటకు అయితే వెళ్తున్నాము. అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాము. ఇక్కడ ఆటో మాట్లాడుతున్నారు, తమిళ్ వచ్చు కదండి మా దాంట్లో ఇద్దరికి ఒక తమిళ్ వచ్చు. ఇంకా అందులో అయితే ఒక ఆవిడ ఆటో మాట్లాడుతున్నారు. ఎంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటో అనమాట, అంటే ఒక ముగ్గురు ఒక ఆటో అలా అనమాట. అలా ఆటో అయితే మాట్లాడేసుకున్నాము. ఒక 4-5 ఆటోలు అయితే మాట్లాడాము. అందులో అయితే ఒక ఆటో మేము ఎక్కేసి రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంది. మదురై షాపింగు, అలాగే మదురైలో ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి. వీడియో ఎలా ఉంది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.